ఇక్కడ ఆశా వర్కర్లు ఇక్కడ మన దుండిగల్ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది. అసలు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి ఎందుకు వచ్చారు, అసలు వాళ్ళ సమస్యలు ఏమిటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మమత గారు మనతో పాటు ఉన్నారు. చెప్పండి అసలు మీ సమస్యలు ఏంది, ఎందు గురించి అని చెప్పేసి ఇక్కడ మీరు వచ్చేసి ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్కి రావడం జరిగింది. మాకు ఇప్పటి వరకు కూడా 9,750 రూపాయలు శాలరీ ఉంది సార్. మాకు ఆ శాలరీ ఎప్పటికీ సరిపోవట్లేదు. అసలుకి మాకు 18,000 శాలరీ కావాలని ఎప్పటి నుంచో ధర్నాలు చేస్తున్నాం. దానికోసం రేపు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా ఉంది. దానికోసమనే ఇక్కడ సార్కి లెటర్ ఇవ్వడానికి వచ్చినాం. అది కాకుండా మాకు ఇచ్చిన పని కాకుండా మాది కాని పని కూడా మాతో చేపిస్తున్నారు. ఎగ్జామ్ డ్యూటీలో వేయించడం, ఆన్లైన్ వర్క్ చేయించడం, ఎగ్జామ్ డ్యూటీకి వెళ్తే ఎక్కడెక్కడో లాంగ్లో ఇస్తున్నారు. అన్ని దుక్కుట్ల బస్సు సౌకర్యం ఉండదు. మా సొంత పైసలు పెట్టుకొని అక్కడికి వెళ్ళి రావడం, ఎండలో ఇబ్బంది పడడం, ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ వర్క్ కాకుండా మళ్ళీ ఎక్స్ట్రా వర్క్ ఇస్తున్నారు. మాకు ఈ శాలరీ ఎంతవరకు సరిపోతుంది? అందుకోసమే మేము శాలరీ కోసం ధర్నా చేస్తున్నాం. రేపు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా ఉంది. దానికోసమని ఇక్కడ సార్కి లెటర్ ఇవ్వడానికి వచ్చినాం. మళ్ళీ ప్లస్ మేము అధికంగా చేసిన సర్వేల పైసలు వేస్తామని చెప్పారు, అవి కూడా వేయలేరు. వాటి కోసం ధర్నా చేస్తున్నాం సార్. మాకు ఫిక్స్డ్ వేతనంగా 18,000 శాలరీ కావాలని కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నాకు వచ్చినాం. దాంతోపాటు మాకేమన్నా అయినా కూడా మట్టి ఖర్చులు కావాలి, ఈఎస్ఐ పిఎఫ్ ఆన్లైన్ వర్కులు కాకుండా అవన్నీ తీసేయాలి. ఈఎస్ఐ పిఎఫ్ మాకు కటింగ్ కావాలి. మాకు కొంచెం సౌకర్యం కలిగించేటట్టు ఉండాలి. ఇప్పుడు కాకుండా మాకు ఫ్యూచర్లో ఏమన్నా అయినా కూడా మాకు వెనక ఒక అండ ఉందన్న ధైర్యం మాకు ఉండాలి కదా సార్. 9,000కి ఏమొస్తుంది సార్? ఇప్పుడు మాకు ఏమీ రావట్లేదు. 9,000 వస్తే ఒక్కరోజు కూడా మా ఇంట్లో ఖర్చులకు సరిపోవట్లేదు. 18,000 శాలరీ ఫిక్స్డ్ వేతనం మాకు కావాలని రేపు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా ఉంది. దాని వినతి పత్రం ఇప్పుడు సార్కి ఇవ్వడానికి ఇక్కడికి వచ్చినాం. చెప్పండి అమ్మా, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీకు ఏమైనా వ్యత్యాసం కనిపిస్తుందా? ఈ ప్రభుత్వం వల్ల మీకు ఏమైనా మంచి జరిగింది అనుకోవచ్చా? మా గత ప్రభుత్వంలో ఉన్నా కూడా 9,750 ఉంది. ఈ ప్రభుత్వం ఏమైనా పెంచుతుందేమో అని చూస్తే పెంచలేదు. కాకపోతే ఏంటంటే మేనిఫెస్టోలో మా కాంగ్రెస్ వచ్చేసి 18,000 ఫిక్స్డ్ శాలరీ చేస్తా అన్నది, కానీ చేయలేదు. 18,000 అడగడానికి రీజన్ ఏంటంటే మేము అన్నిట్లలో వర్క్, ఇప్పుడు ఫెస్టివల్స్ వచ్చినా కూడా మమ్మల్ని అక్కడనే కూర్చోబెడుతున్నారు. ఇప్పుడు ఏదన్నా మేము పండుగలకు వెళ్ళకుండా ఉండడానికి మళ్ళీ మెయిన్ ఏంటంటే మేము హెల్త్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాము. బట్ మా ఫ్యామిలీకి ఏమైనా మాకేదైనా కూడా ఈఎస్ఐ అనేది మాకు లేదు. చిన్న చిన్న ఉద్యోగాలకు అసలు ఈఎస్ఐ ఉంటుంది. సరే, మాకు ప్రతి దాంట్లో మీరు గుర్తుపెట్టుకున్నట్టుగా మాకు ఈఎస్ఐ పిఎఫ్ అనేది ఉండాలి ఖచ్చితంగా. మా ఫ్యూచర్లో మా జాబ్ వల్ల మాకు కొన్ని బెనిఫిట్స్ అనేది ఉన్నది. ఈ జాబ్ చేయడం వల్ల మాకు ఫ్యూచర్ అనేది ఏ రోజైనా ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా గవర్నమెంట్ నుంచి మాకు సహాయం అందుతుందనే ఆలోచనతోటి మేము దీంట్లో జాయిన్ అయినాము. దీన్ని చేస్తున్నాము, ఎంతవరకు అయినా చేస్తున్నాము. ఆన్లైన్ అనేది మాకు సంబంధించిన వర్క్ కాదు. మమ్మల్ని తీసుకుని మాత్రం 10th బేసిక్లో మళ్ళీ ఫోన్లు ఆన్లైన్ వర్క్ అనేది మాకు చేయడం అంటే చాలా ఇబ్బంది అవుతుంది. అయినప్పటికీ నేర్చుకొని చేస్తున్నాం. ఇంకా చేస్తున్న కొద్ది ఇంకా ఎక్కువ అవర్స్ కూడా చేపిస్తున్నారు. నైట్లో పొద్దున్నాక అంటే డే మొత్తంలో మనకు సైట్ రాదనమాట అందరూ యూజ్ చేయడం వల్ల. నైట్లో కూర్చొని 2 o'clock 3 o'clock లేసి కూడా మేము ఆన్లైన్ వర్క్ అనేది చేయడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా అధికారులు అనేది పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం అనేది మాట ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా మాకు 18,000 శాలరీ అనేది కావాలి. మాకు మళ్ళీ లీవ్స్ అనేది లేవు. మాకు ఈ 365 days మేము ఖచ్చితంగా చేయాల్సిందే డ్యూటీ. ఏదైనా మాకు ఇంట్లో ఒక ప్రాబ్లం వచ్చినా సరే, సంతోషంతో బాధతో అయినా సరే, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఏ ఒక్కరోజు కూడా మాకు లీవ్ అనేది మేము అడగడానికి ఇబ్బంది పడుతున్నాము. చాలామందికి క్యాజువల్ లీవ్స్ అనేది ప్రతి ఒక్క వర్కర్కి ఉంటుంది, కానీ మాకు అనేది మాత్రం ఏమీ లేవన్నమాట. మాకు కూడా ఇంట్లో సమస్యలు ఉంటాయి, మాకు ఫ్యామిలీ ఉంటుంది, అందరితో పాటు మేము కూడా ఉంటాం కదా. పోనీకి ఇక ఇయర్లో ఇన్ని డేస్ ఉన్నాయి మాకు, ఓకే మేము వీటిని యూజ్ చేసుకోవచ్చు ఈరోజు అని చెప్పడానికి కూడా మాకు అవకాశం అనేది లేదు. ఫిక్స్డ్ వేతనం అనేది ఎందుకు ఇవ్వాలి అనేసి అనుకుంటారు కావచ్చు. మేము చేసే వరకు మార్నింగ్ 9కు అని స్టార్ట్ అవుతుంది. మన అందరి దృష్టిలో 9కి స్టార్ట్ అవుతుంది అంటారు. కాకపోతే నైట్లో 2కు 3కి లేసి చేయడము, మళ్ళీ ఫ్యామిలీని మెయింటైన్ చేసుకోవడం, మళ్ళీ బయట వచ్చేసి మాది మొత్తం అవుట్ రీచ్ వర్క్ ఉంటుంది అనమాట. మళ్ళీ మంత్లీ మాకు టార్గెట్స్ ఉంటాయి. ఏఎన్సీలు ఖచ్చితంగా రావాలి, గవర్నమెంట్ డెలివరీ ఖచ్చితంగా కావాలి. ఇప్పుడు అందరికీ ఈఎస్ఐలు పిఎఫ్ఐలు ఉన్నాయి. మళ్ళీ ఇంకొకటి సాఫ్ట్వేర్ జాబర్స్ ఉన్నారు. వాళ్ళు గవర్నమెంట్ డెలివరీకి ఇవ్వమంటే మేము మోటివేషన్ చేసే వరకు అయితే చేస్తాము. తర్వాత వాళ్ళు ఓవలేకపోతే కూడా అది కూడా మాకే ప్రాదే కదా. ఖచ్చితంగా శాలరీ అనేది పెంచాలి. పెంచకపోతే మాత్రం ఇలానే స్ట్రైక్స్ అనేది చేస్తాము. మొన్న కూడా కోటి ధర్నాలు చేసినాము. రేపు 24th రోజు కూడా కోటిలో ఉంది. ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే ఎవరన్నా మా గురించి పట్టించుకొని పై అధికారులకు తెలియజేస్తారేమో అనే ఆశతోటి మేము ఇక్కడికి వచ్చినాము. రేపు కలెక్టర్ ఆఫీస్లో కూడా ఉంది. కలెక్టర్ ఆఫీస్లో కూడా వినతి పత్రం ఇచ్చినాము. ఇంకొకటి LCDC సర్వే అనేది ఉంది. ఆ సర్వేకి డబ్బులు వచ్చినాయి అని చెప్పేసి అంటున్నారు. మా వరకైతే ఇప్పటివరకు రాలేదు. నేను వచ్చిన కాంచెలు 4 times అలా చేశాను. ఇప్పటివరకు 1 రూపీ కూడా మా అకౌంట్లోకి రాలేదు. మాకు వచ్చే శాలరీ ఎంత ఉందో అంతే. అది కూడా ఖచ్చితంగా ఏఎన్సీలు ఉండాలి, పిఎన్సీలు ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మాకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అధికారుల నుంచి కూడా రకరకాల ఒత్తిళ్లు జరుగుతున్నాయని మీరు చెప్తున్నారు. అసలు ఎలాంటి ఒత్తిళ్లు జరుగుతున్నాయి, మీకు జరుగుతున్న నష్టం ఏంటి అసలు? సార్, మేము 18 సంవత్సరాల నుంచి డ్యూటీ చేస్తున్నాం సార్. అప్పుడు ఇంత ఒత్తిడి లేదు సార్.
ఇప్పుడు ఒత్తిడి బాగా ఎక్కువైపోయింది సార్. తర్వాత అప్పుడు మా దగ్గర ఇప్పుడు చదువుకున్న పిల్లలు తీసుకున్న తర్వాత ఆన్లైన్ చేస్తున్నారు. ఆ పిల్లలు మేము తీసుకుంటాం, మిమ్మల్ని తీసేయాలనే ఉద్దేశం మాకుంది, తీసేస్తాం, అప్పుడు లేకపోతే మీరు ఎవరినైనా పెట్టుకోండి అని అడుగుతున్నారు సార్. అప్పుడు వెనకాల ఉన్న పిల్లలందరూ ఇప్పుడు అంతా ఇంగ్లీష్ చదువుకున్నారు సార్. ఇంగ్లీష్ చదువుకున్న తర్వాత ఆన్లైన్ చేసుకున్నారు సార్. మాకు అప్పుడు ఇంగ్లీష్ లేదు సార్. మేము చదువుకున్నప్పుడు తెలుగే చదువుకున్నాం కానీ మాకు ఇంగ్లీష్ రాదు సార్. అయితే ఎప్పుడు ఏమంటున్నారంటే ఇంట్లో వాళ్ళు మాకు మేము ముసలం అయిపోయిన తర్వాత మాకు ఆదరించే వాళ్ళు ఎవరూ లేరు సార్. కొడుకులు ఉన్నారు, కూతురు ఉంటారు, అందరూ ఉంటారు, ఎవరో చూడరు సార్. ఎవరు పొట్ట తిప్పలకు వాళ్ళే తిరుగుతారు. వాళ్ళ కోసం మేము భరాయించి మేము ఉండలేదు సార్. ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు ముసలోళ్ళు అవుతున్నారు, ఫోటోకి రావద్దు, పక్కకు జరగండి, మీరు ముసలోళ్ళు అయిపోయారు, మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, ఇప్పుడు మేము ముసలి ప్రకారంగా మిమ్మల్ని తీసేయాలంటే తీసేస్తాం, అట్లా ఇట్లా అని మమ్మల్ని రోజు బెదిరింపు, టార్చర్లు అనమాట అండి, కనపడని టార్చర్లు. ఈ పలంగా నన్ను మీతో మాట్లాడినందుకు అందరూ కూడా పేపర్లో అవి వచ్చి కూడా నన్ను ఏం చేసినా నాకు నో ప్రాబ్లం అండి. నా ఒక్క దాని గురించి మాలాంటి ముసలోళ్ళందరి గురించి ఉన్న పిల్లలందరికీ మంచి జరగాలనే మేము కోరుకుంటున్నామండి. ప్రతిదానికి ఆ పిల్లలకు కూడా మంచి జీతాలు ఇవ్వాలి, మంచిగా చెయ్యాలి. తర్వాత మళ్ళీ పిల్లలు రాత్రుల్లో పగలు టార్చర్లు పెట్టొద్దు. ఆ పనికి ఎంత స్తోమత ఉందో అంతవరకే చేయించాలి. మళ్ళీ తర్వాత ఇచ్చి ఏమో 10,000 వస్తే 10,000లోనేమో ఏం సీమ్ ఉండదు. తర్వాత డెలివరీకి తీసుకెళ్ళాలి. వరకు మేము డెలివరీకి కూడా తీసుకెళ్ళేవాళ్ళం ఎంత దూరమైనా. ఇప్పుడు ఏం బండి లేదండి, మనం 108 బండి లేదు. ఆ బండి దొరికినప్పుడు మీలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ బండి ఎక్కడ ఉందమ్మా, మీరు మాకు ఊకే ఫోన్ చేసి సతాయించకండి అని స్విచ్ ఆఫ్ పిల్లలు పెట్టుకుంటున్నారు. ఎవరికి తగ్గ పిల్లలు, వయసు పిల్లలు తగ్గ, పెద్దోళ్ళు తగ్గ తెలివితేటలతో అంతా చేస్తున్నారండి. మాలాంటి ముసలోళ్ళందరినీ కలిసి ఈ మట్టిలో కలిపేద్దామని చూస్తున్నారండి. కనీసం మా ముసలోళ్ళకి మీరు అందరూ ఎక్కడ ఏ ప్రభుత్వమైనా నాకు అనవసరం, మాకు అనవసరం సార్. ఏ ప్రభుత్వమైనా మేము ముసలోళ్ళం 18 సంవత్సరాలు చేస్తున్నాం కనుక మాకు ఏదన్నా ఇంతన్నా ఇచ్చి వాళ్ళ దయతోటి తీసేస్తానంటే వాళ్ళ పెద్దలకే వెనకాలంతకే నమస్కారం చేసి చెప్తున్నాండి. ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని ఆదుకోవట్లేదండి. ఎక్కడేం పైసలు వస్తున్నాయి, ఏం వస్తున్నాయి కూడా ఒక్క రూపాయి ఈరోజు మీ ఎదురుకుండా అడగండి, ఒక్క రూపాయి మా చేతికి అందట్లేదండి. ఆ డ్యూటీ పైసలకి దానికే చూడటమే తప్ప మేమేమి లేదండి. మాకు చదువు రాదు. వచ్చినప్పుడు మేము నుంచుంటే మమ్మల్ని తీసిపడండి, పక్కగా ఆమె రాని ఒకటి పక్క జరపండి అని జరిపేస్తున్నారండి. మా కన్నీరు ఒకటే తక్కువ అవుతుందండి, ముసలు పోతున్నాం. మీలాంటి వాళ్ళందరూ కూడా ఏ ప్రభుత్వమైనా కానీ కలెక్టర్ గారు, తర్వాత మొత్తం మన సామరిపేట వెళ్ళామండి, ఎక్కడంటే అక్కడికి వెళ్తున్నామండి, ధర్నాలకు వెళ్తున్నాం, రాస్తారోకే వెళ్తున్నాం. తర్వాత సమ్మె కూడా 100 రోజులు చేసేవండి. చేసినా కూడా మాకేమీ లేదు. చేసే వాళ్ళకి జీతాలు పెంచారండి 17,000. మేము రాత్రిలో పగల అన్నం లేకుండా రోజు 100-200 ఇచ్చుకోండి, ఇట్ని చాటుకట్టు నడుచుకుంటా తిరిగితేనండి. ఇప్పుడు కూడా మాకు ఆధారం లేదండి. ఆ 9,000 ఇవ్వటాకే బ్లాక్ మెయిల్ అండి. నీకు 9,000 చేతి వస్తలేదా, నేను 100 లక్షల రూపాయలు తీసుకుంటాను, నీకు 9,000 తీసిపడేయమంటావా? అలాంటి బ్లాకులు వద్దండి, అలాంటి బ్లాకులు వద్దు. దయించి మీరందరికీ మీకు చెప్పింది ఎందుకు చెప్తున్నానంటే, ఏ ప్రభుత్వం, ఏ కలెక్టర్ గారు ఎవరు వచ్చినా, పెద్దోళ్ళు ఎవరు వచ్చినా, కనీసం మోడీ గారు సార్ కూడా మేము పడి బాధలన్నీ ఆయనకి తెలుగు రాకపోవచ్చు, ఇందులో ఉన్న చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారండి. వాళ్ళన్నా దయచూసి మాకు మా ముసలోళ్ళకి ఇంత ఆదరవు పెట్టి ఉన్న ఈ కష్టపడి పనిచేసి పిల్లలందరికీ కూడా ఒక దారి చూపించి వాళ్ళకి ఈఎస్సీ పిఎఫ్ ఇచ్చి ఎల్లి ఛార్జీలు వచ్చి ఛార్జీలు పెట్టుకుని ఈ వెనకాల ఉన్నవాళ్ళు బాగా ఎక్కువ డబ్బు జీతాలు ఉన్నవాళ్ళు వాదాలు ఉండనివ్వండి, వద్దని మేము అంటలేదు. వాళ్ళ అదృష్టం వాళ్ళకు ఉందండి, మాకు అదృష్టం లేదు కనుక మాలాంటి వాళ్ళని అడుగుదొక్కేయకుండా ఈ ఉన్న పిల్లలు కూడా మమ్మల్ని తల్లి బిడ్డలాగా చూసుకుంటున్నారండి. అలా చూసుకోమని కూడా మేము కోరుకుంటున్నామండి. దయించి మీకు ఈ ఒక్క కోరిక తీర్చండి సార్. మాలాంటి దీవెనలు చాలా మందికి ఉంటాయి, ఎందుకంటే తల్లి లాంటి వాళ్ళు దీవెంతున్నారు, అదే దీవెన అనుకుంటారండి. మాలాంటి వాళ్ళు మాత్రం ఇబ్బంది పెట్టొద్దండి. మా కడుపున పుట్టిన బిడ్డలు కూడా చాలామంది, మీరందరూ మా బిడ్డల లాంటి వాళ్ళేనండి. అందుకోసం నేను చెప్పేది ఇంత చెప్పానని మీరు ఎవరు అనుకోకండి సార్. మీరు దయించండి సార్. కనీసం కలెక్టర్ గారు కూడా కనపడతలేదు, ఆఫీసర్ సార్ కూడా అక్కడికి పోయి కాళ్ళు మొక్కుదామని చూస్తున్నామండి. మీకు తీసిపడతాను బెదిరిస్తే మాత్రం నేను నా మట్టిగా నాకు తట్టుకుని ఓపిక లేదు సార్. నేను చెప్తున్నా డ్యూటీలు కూడానండి. డ్యూటీలు ఇప్పుడు మాకు వేయట్లేదులేండి. పిల్లల్ని వేస్తున్నారు, కొంతమందిని తీస్తున్నారు, కొంత వేస్తున్నారండి, ఒకళ్ళని వేస్తున్నారు, అగల్ని వేసారేమోనండి. మాకు ఒకరోజు వేసారు, మళ్ళీ వేయలేదు. వేయనివ్వండి, డ్యూటీకి రెడీ అండి, అన్నింటికి రెడీ వెళ్తున్నామండి. ఎక్కడైనా సరే ఫోన్ మెసేజ్లు వస్తే ఎవరైనా చెప్తే మేము ఆగట్లేదండి దేనికి కూడా. అందుకోసమేనండి ఇప్పుడు ఏ ప్రభుత్వం వాళ్ళైనా సరే మమ్మల్ని కరుణించి దయించి మా పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ ఏం దయ చేస్తారో ఇలా అడుగుతున్నాను. ఇంతమంది ఏం ధర్నాకు కానీ రాస్తాకు కానీ మేము అన్నింటికి రోక అన్నింటిగా రెడీకి వెళ్తున్నాం. దయించండి సార్, దయించండి.